ఇది అందరూ ఎలాగ ఉన్నారు, బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. ఇప్పుడు పని చేసుకుని ఎప్పుడు ఇంకా నాన్ వెజ్ అనేటండి, వెజ్ కూడా చేసుకుంటూ ఉండాలి కదా. ఈరోజు అయితే వంకాయ పులుసు అయితే పెడతాను. ఇది మీరు అందరూ చేసేదే, కానీ నేను తెలియని వాళ్ళ కోసం మాత్రం పెడుతున్నాను అనమాట అండి. అంతే, కొంతమంది వంటలు కూడా ఉంటారు మన యూట్యూబ్ ఛానల్లో, అందు గురించి. ఆయిల్ అయితే వేసుకోండి. పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకుంటాను. ఇది వంకాయలు కడిగి ఉంచుకున్నాను అన్నమాట అండి. ఫోన్ చేతితో పట్టుకుని వేస్తున్నానండి, కొంచెం ఏమీ ఇది అవ్వద్దు. మెంతులు అయిపోయిన తర్వాత ఏం పచ్చిమిర్చి అయితే వేసాను. తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే వేస్తాను. చూసారు కదా, కొబ్బరికాయ ముక్కలు కూడా వేస్తుంది అనమాట అండి. వంకాయ కొబ్బరికాయ ముక్కలు పులుసు అనమాట. నిజంగా ఉత్తు కొబ్బరికాయ ముక్కలు పులుసు కూడా పెట్టుకుంటారండి. మా సైడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకప్పుడు పూర్వంలో బాగా పెట్టేవారు, ఇప్పుడు తక్కువ. కానీ నేను ఈరోజు అయితే వండుతున్నాను. ఇప్పుడు చికెన్ మటన్ అయినా ఇది కూడా తినాలి కదా. ఆయన ఇది కూడా కొబ్బరికాయ కూడా హెల్తీగా ఎంతో మంచిది కదా మనకి, హెల్త్గా. అందుకనేసి చూసారు కదండి, ఇదైతే శుభ్రంగా మగ్గిపోయింది. చింతపండు ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదా, ఇది వేసేస్తాను. చూసారు కదండి, కూర అయితే రెడీ. సరే గడ్డని తిప్పేద్దాం. మనం ఇందులో పైన ఏం జలుకొచ్చి అనుకుంటారా? కరివేపాకు. అవునండి, మీరు అన్నది నిజమే, కరివేపాకే. నిజంగా టేస్టీగా కూడా ఉంటుంది. లైట్గా పంచదార కూడా వేస్తానండి. ఇప్పుడంటే కొత్తిమీర అంటున్నారు, అప్పట్లో అయితే కరివేపాకు ఎక్కువ వేసేవారండి. చూసారు కదా, కూర రెడీ. ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను అనుకోండి. చూడండి, నిజంగా టైం అయితే అయిపోయింది. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. చూడండి, ఇంకో మా మహి ఏం చేసిందో, మామిడికి ముక్కలు కోసుకుంది. మా సూర్య ఒకసారి చూపించండి. స్కూల్ నుంచి రాగానే భోజనం మానేసి మామిడికి ముక్కలు కోసుకుని అందులో కారం, సాల్ట్ వేసేసుకుని, సాల్ట్ అయ్యవా ఇంకా కారంతో తినేస్తావా, ఎత్తావు కదా. ఇంకా ఈవిడ కూడా సేమ్. ఇంకోండి, ఈరోజు మా లంచ్ వంకాయ పులుసు అండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇంకోండి మా సూర్య మామిడికి ముక్కలు. అదో మా మేడం గారు అది పక్కన తిప్పేసుకుంటున్నారు, కుమ్మేస్తున్నారండి నన్ను అట్టుకుని. బట్టలు అయితే నానబెట్టాను కదా, బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసాను. ఇంకో నీళ్ళు అయితే పడుతున్నాను. ఇందులో నేను ముడుకుతలకి బాల్స్ అయితే ఆర్డర్ పెట్టింది. బాల్స్ చూసారు కదా, ఇవి ఇందాక తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను వీడియో, అందుకని ఇప్పుడు తీస్తున్నాను. మీకు ఆల్రెడీ ఒకసారి చూపించండి. బాల్స్ నేను ఆర్డర్ పెట్టానండి. ఈ బాల్స్ వేసి ఇందులో పడిసేస్తే తిరుగుతుంది కదండి, ఇలాగా స్విచ్ చేస్తున్నాను. మా గేదె గారు పొడ్డానికి రెడీగా ఉన్నారు. నన్ను పొడొద్దని నేను చెప్తున్నాను. ఆల్రెడీ మిరపప్పుడు వేసాను, అందుకనే ఆయన ఇంకా కొద్దిగా వేస్తాను. వైట్ కదండి, ఇవన్నీ ముందే సబ్బు పెట్టాను అన్నమాట. సబ్బు పెట్టి నానబెట్టించాను.